హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ చెప్తున్నా, వీడియో లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా వీడియో కోసం, అందుకోసమే. అండ్ ఫైనల్గా అయితే వీడియో వచ్చేసింది, చూసేయచ్చు. నేనైతే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చానండి. చాలామంది కరెక్ట్ ఆన్సరే చేశారు. స్వర్ణగిరి టెంపుల్ నియర్ హైదరాబాద్ దగ్గరలో. నేను చెప్పాను కదా, వదిన వాళ్ళ గృహప్రవేశంకి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్న స్వర్ణగిరికి కూడా వెళ్ళాము. నేనైతే ఈ టెంపుల్కి సెకండ్ టైం అండి వెళ్ళడం. నేను స్టార్టింగ్లో వెళ్ళాము అండ్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటుందండి. కంపల్సరిగా వీలుంటే ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళారు అంటే కంపల్సరిగా ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా పెద్దది అండ్ చాలా పీస్ఫుల్గా అండ్ జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటారండి. బట్ దేవస్థానం అంటేనే పీస్ఫుల్నెస్ కదా, చాలా బాగుంటుంది. అండ్ దర్శనానికి కూడా ఎక్కువగా టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. మనకు అక్కడే మొబైల్స్కి చెప్పల్స్కి వేరువేరుగా కౌంటర్స్ కూడా ఉంటాయి. అక్కడే మన లగేజ్ ఏమైనా ఉన్నా కూడా ఇచ్చేసి ఇంక రావచ్చు. చాలా బాగుంటుంది. హనుమాన్ జయంతి అయిన తర్వాత వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా చాలామంది. అండ్ ఫారినర్స్ కూడా మీరు చూసే ఉంటారు, చాలా జనాలు వస్తున్నారు. అండ్ మనకి అక్కడైతే ఇది లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఓపెన్లో ఉండేది, మనకు అది కొట్టడానికి వీలు ఉండేది. బట్ ఇప్పుడైతే మాత్రం క్లోజ్ చేసేసారు. ముడుపులు ఏవైనా కట్టాలనుకున్నా కూడా ఇక్కడ కట్టుకోవచ్చు. ఇవన్నీ లాస్ట్ టైం అయితే ఓపెన్లో ఉండేవి, ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసి కొంచెం కొంచెం రూల్స్ డెవలప్ చేసినట్టున్నారు. అండ్ అక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ అలాగే కాకుండా మనకి సెపరేట్గా వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ చూసారు కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ దేవుడివి అన్నీ రిలేటెడ్గా ఉండి చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా అయితే వచ్చేసాము. అందరూ వెయిట్ చేస్తున్న కోనేరు దగ్గరికి చూశారు కదా, కోనేరు కూడా చాలా బాగుంటుందండి. అస్సలు చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. కోనేరులో విష్ణుమూర్తిని అయితే చూడాలనిపిస్తూనే ఉంటుంది. చూశారు కదా, ఇంకా మనకి అది విజిబిలిటీ కోసం పైన కూడా ఉంటుంది, పైకి వెళ్ళైనా చూడొచ్చు. ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చే ఎగ్జిట్ డోర్ అనమాట ఇది. ఎగ్జిట్ అయితే ఇలా చూసారు కదా, మొత్తం సిమెంట్, ఆ దేవుళ్ళు విగ్రహాలు అన్నీ చాలా బాగుంటాయి. కంపల్సరిగా ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఎండనాలని నేను హైదరాబాద్ వెళ్ళాక ఇంకెక్కడికెక్కడికి వెళ్ళానో నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.